21వ తారీఖున ఈ హొలగుంద గ్రామానికి చెందిన జఫరుల్లా తల్లిగారు, జఫరుల్లా అనే వ్యక్తి ఇతని తండ్రి శేక్షావల్లి, 45 years. ఇతను హొలగుందలో ఉంటాడు. వీళ్ళ మదర్ వచ్చేసి బల్లార్లో ఉంటుంది. అయితే 15 రోజుల నుంచి హొలగుంద గ్రామంలో ఒకడే ఉంటున్నాడు, కనిపించడం లేదని చెప్పేసి ఊర్లో వాళ్ళు చెప్పడంతో ఈమె హొలగుంద పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మా వాళ్ళు క్రైమ్ నంబర్ 24/26 మ్యాన్ మిస్సింగ్ హెడ్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన మా వాళ్ళు అంటే మిస్సింగ్ పర్సన్ని ట్రేస్ చేసే భాగంగా ఒక 4 టీమ్స్ డిప్లాయ్మెంట్ చేసి సాంకేతిక పరిజ్ఞానాన్నంతా ఉపయోగించేసి అతనికి సంబంధించిన సమాచారాన్ని అంతా సేకరించి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడని చెప్పేసి దానిపైన విచారిస్తే దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ షారూక్ ఖాన్ అని చెప్పేసి అతనితో పాటు తిరిగే వ్యక్తి, అంతేకాకుండా అక్బర్ అలీ అని చెప్పేసి, ఉమరు ఆవేజ్ అని చెప్పేసి ఈ 4 వ్యక్తుల్లో ముఖ్యంగా షారూక్ ఖాన్, అక్బర్ అలీ ఇద్దరు కలిసి ఒక 45,000 రూపాయలు జఫరుల్లా దగ్గర నుంచి తీసుకొని అతనికి ఒక తుపాకీ బీహార్ నుంచి తెప్పిస్తామని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళకు బీహార్ నుంచి అంత లింక్స్ లేవు, అంత కనెక్షన్ కూడా లేదు. దానిపైన కూడా అన్ని విచారించడం జరిగింది. కానీ ఈ జఫరుల్లా అనే వ్యక్తి ఎందుకోసం వెపన్ అడిగాడు అని చెప్పేసానంటే వీళ్ళు చెప్పేది తనకు 4 భార్యలని, 4 భార్యలకు సంబంధించిన బంధువుల దగ్గర నుంచి థ్రెట్ అనేది ఉందనేది ఒకటి, తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏ వైపు నుంచి అయినా సరే నాకు డేంజర్ అనేది ఉంది అని చెప్పేసి సో ఆ విధంగా అన్ని రకాల ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎప్పుడు వెపన్ క్యారీ చేస్తే బాగుంటుందో ఒక వెపన్ తీసుకొని రమ్మని చెప్పేసి ఈ అక్బర్ అలీకి తర్వాత షారూక్ ఖాన్కి చెప్పడంతో వాళ్ళు మేము బీహార్ నుంచి తెప్పిస్తామని 45,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కూడా వీళ్ళు వెపన్ తెచ్చికపోగా ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు వెపనే కావాలని వీళ్ళు తెచ్చిస్తామని చెప్పేసి అయితే మీరు బళ్ళారికి రా, ఆ వెపన్ ఇస్తామని చెప్పేసి ఇతన్ని మభ్యపెట్టి బళ్ళారికి పిలిపించేసి బళ్ళారి బైపాస్ రోడ్లో ఈ రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన మహదేవ్ డాబా అనేది ఆ డాబా దగ్గరికి వస్తే గన్ను తెచ్చినాము నీకు ఇస్తామని చెప్పేసి అక్కడ ఇంకా కొంతమంది 4 ముద్దాయిలు ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్న బళ్ళారికి సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడున్న షారూక్ ఖాన్, అక్బర్ అలీ, ఉమరు ఆవేజే కాకుండా బళ్ళారికి సంబంధించిన ఇంకొక 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తుల గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. మొత్తం 8 మంది కలిసి జఫరుల్లాని అక్కడికి వస్తేనే ఈ మహదేవ్ డాబా ఎక్కడైతే ఉందో ఆ మహదేవ్ డాబా దగ్గరికి వచ్చిన వెంటనే అతన్ని పిలిపించుకొని అతని పైన పెప్పర్ స్ప్రే కొట్టడం జరిగింది. కాలు చేతులు కట్టేసి కరెంటు వైర్ బిగిచ్చేసి బాగా స్ట్రాంగులేషన్ చేయడం జరిగింది. కరెంటు వైర్ ఇట్లా గొంతుకు బిగిచేస్తే ఆటోమేటిక్గా స్ట్రాంగులేట్ అయిపోతుంది. అది డెత్ డ్యూ టు స్ట్రాంగులేషన్ అంటారు. ఆ విధంగా బిగించి ఊపిరి అనేది ఆడకుండా చేసి చంపేయడం జరిగింది. సో ఈ విధంగా చంపిన ఈ వ్యక్తుల్లో ముందు ఆల్రెడీ షారూక్ ఖాన్ అని చెప్పేసి నేను గత 2 రోజుల క్రితం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మేరకు మిగతా ముద్దాయిలు 3 ఎవరెవరైతే ఈరోజు ఉన్నారో అక్బర్ అలీ, ఉమరు, ఆవేజ్ ఈ 3 కూడా ఈరోజు మన వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముద్దాయిల దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, పెప్పర్ స్ప్రే, కరెంటు వైర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హొలగుంద నుండి ఆదోన్ వైపుకు వెళ్ళే జంక్షన్లో వై జంక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 4 కోసం కూడా టీమ్స్ ఫామ్ చేసి అంటే బళ్ళారికి స్థానికంగా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే 4 ఉన్నారో ఆ 4 వ్యక్తులు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఆ 4 కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ 4 కూడా పరారీలో ఉన్నారు. దొరికిన వాళ్ళలో ఇంతకుముందు అయితే జఫరుల్లా అండ్ షారూక్ ఖాన్ వీళ్ళిద్దరిని కూడా ఒక ప్రత్యేకమైన టీం కర్నూలు నుంచి వచ్చి వీళ్ళని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వీళ్ళు చిల్లర నేరాలు ఇట్లాంటివన్నీ చేసడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక పెట్టి కేసు కూడా వీళ్ళపైన ఒకటి ఉంది. అంతకుమించిన నేర చరిత్ర అయితే ఇంతకుముందు లేదు. సో కేవలం ఇదంతా కూడా వాడు తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వండి లేదా వెపనాన్ని తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి అన్నందుకే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు ఇంతమంది కలిసి అతన్ని అక్కడికి రమ్మని నీకు వెపన్ ఇస్తున్నాము రా అని చెప్పేసి నమ్మించి బళ్ళారి బైపాస్ రోడ్డుకి బళ్ళారి దగ్గర ఉన్న ఈ మహదేవ రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన మహదేవ డాబా ఏదైతే ఉందో అక్కడికి గంద ఇచ్చినామని చెప్తే నమ్మి ఇతను వెళ్ళిపోయాడు. సో ఇతను ముఖ్యంగా షారూక్ వీళ్ళంతా కూడా అతనితో క్లోజ్గా అసోసియేట్స్ కాబట్టి నమ్మాడు.
అక్కడికి పోయి గన్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత వెంటనే పెప్పర్ స్ప్రే కొట్టేసి ఇమ్మీడియట్గా అతన్ని ఈ వైర్తో, కేబుల్ వైర్తో, ఈ ఏదైతే ఉందో ఆ వైర్తో గొంతు బిగించేసి చంపడం అనేది జరిగింది. ఇది దాదాపు అంటే మనకు అతను 7th ఇంటి దగ్గర నుంచి కనిపించకుండా పోయిన రోజు ఏ రోజు ఉందో అదే రోజే ఇతన్ని చంపేయడం జరిగింది. కానీ అతనికి కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ మదర్ వచ్చేసి మనకి 21వ తారీఖున కేసు ఇవ్వడం జరిగింది. సో కనిపించడం లేదంటే ఎవరు లేరు కదా, 4 భార్యలు కూడా డిస్కార్డ్ చేసిపోయారు, ఇతను ఎక్కడికన్నా పోయింటాడేమో అని చెప్పేసి దానిపైన మన వాళ్ళు ఒక 4 టీంలు ప్రత్యేకించి రోజు గాలించి అన్ని చేసి దానికి సంబంధించిన మొత్తం సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించేసి ఈ పూర్వపరాలన్నీ కూడా విచారించిన తర్వాత ఈ షారూఖ్ ఖాన్ని ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. సో అతను కన్ఫెషన్ మేరకు మిగతా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు షారూఖ్ ఖాన్ ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఇంకో 4 ముద్దాయిలు ఉన్నారు. ఆ ముద్దాయిలంతా కూడా పరారులో ఉన్నారు. కాబట్టి పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే పరారులో ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు. సో ఆ పరారులో ఉన్న ముద్దాయిలు కూడా మా వాళ్ళు గాలిస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.